తెలుగు ప్రేక్షకులకు నమస్తే, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డాబర్ రెడ్ ఫేస్ లక్కు కిక్కు. మరి ఈ రోజు మన ఎపిసోడ్ స్పెషల్ ఎపిసోడ్. అంటే రోజు మీరు చూసే, మీరు మెచ్చే, మిమ్మల్ని నవ్వించే యాంకర్స్ అందరూ, అంటే నలుగురు యాంకర్స్ ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు. మరి మన ఫస్ట్ వెల్కమ్ చెప్దాం నిఖిత. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ నిఖిత, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ద షో. ఐఎమ్ ఫైన్. సో మీరు చెప్పండి, లక్ కావాలా, కిక్ కావాలా? మీకు లక్, కిక్ రెండు కలిసి రెండు కావాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ పోడియం. థ్యాంక్ యూ. ఓకే, మరి నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు మీకు మాకు అందరికీ తెలిసిన అనీష్. లెట్స్ వెల్కమ్ హిమ్. Panja, sala 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 ufire panja, nara nara muna netture panja, anu anu muna sattuve panja, adu perunani vegame panja, adarani penu dhairyame panja, peda vanchuna mauname panja, padunagu alochane panja. చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బండి తప్పదనే యుద్ధముగా చూడది రేపటి కాంతి ఆకాశం. Hi. Hi, Rasika. How are you? I'm very well. Okay, welcome to the show. So how you feeling now? ఈ షో కి రావడం చాలా గ్రేట్ గా ఉంది. మిమ్మల్ని సినిమాలో చూసేవాళ్ళం, టీవీలో చూస్తున్నాం. మధ్య ఇప్పుడు మీతో కలిసి షో చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సెకండ్ పోడియం. ఓకే, మన థర్డ్ పార్టిసిపెంట్ తనలానే తన పేరు కూడా చాలా బాగుంటుంది. షీ ఇస్ నన్ అదర్ దెన్ లాస్యా. లెట్స్ వెల్కమ్ హర్. చెట్టులా నీ ఎక్కువేమిటో ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల తెలుసు
Lasya. How are you? I'm super fine, Rasi garu. How are you? I'm fine. I like your name. What is the meaning of this Lasya ante? Actually, my name is Lasya Priya. Amavaru peru. Acha. Okay, I wish you all success. Thank you Third so podium. much. మీ సపోర్ట్ నాకే అంటే నన్నే గెలిపిస్తారు. అందరికి రాసి అందరికి సపోర్ట్ చేస్తుంది. Thank you so I much. wish you all success. ఓకే మరి లాస్ట్ పార్టిసిపెంట్ వచ్చేస్తున్నారు ఎనర్జెటిక్ భార్గవ్. లెట్స్ వెల్కమ్ హిమ్. చమక్ నడుముతో చలకి చలకి నడకతో కళ్ళకు కళ్ళకు సొగసుతో చురకబట్టకే మనసులో సొట్ట బుగ్గల చిలకాని ఉడుకు నుండే వెలిగా ఉప్పు దగ్గరుండే గదికాది ధడక్ 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 చమక్ నడుముతో చలకి చలకి నడకతో కళ్ళకు కళ్ళకు సొగసుతో చురకబట్టకే మనసులో సుమలారసే 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 యో యో సుమలారసే 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 యో యో. సో భార్గవ్, హౌ ఆర్ యూ? యా ఫైన్ మ్యామ్, నైస్ టు మీట్ యూ. సేమ్ టు యూ. సో ఈ షోకి రావడం ఎలా ఉంది లక్కుకి? ఈ షోకి రావడం చాలా కిక్ ఉంది, మరి లక్ ముందు ముందు తెలుసుకోవాలి. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. Thank you so లాస్ట్ much. పోడియం. ఓకే, మరి ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. ఓకే, మరి నిఖిత, మీ స్టైల్లో మీరు నమస్తే అని చెప్తే, మీ స్టైల్ మా బాస్ కి నచ్చితే మేబీ యుల్ గెట్ అ ఈజీ క్వశ్చన్. అమ్మో, ముద్దు కూడా ఇచ్చేసారు. ఓకే, లెట్స్ సీ బాస్. కాశ్మీర్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవేవి? ఫస్ట్ యాపిల్స్ యాపిల్. చాలా బాగుంటాయి మీలాగా. ఓ, థ్యాంక్ యూ. సో యాపిల్. హే, దట్స్ ద రైట్ ఆన్సర్, యాపిల్స్. ఇంకా హిమాలయాస్ హిమాలయాస్. ఓకే, 2000. ఇంకా అండ్ గ్రీనరీ గ్రీనరీ. ఏ పచ్చని పరిసరాలు. 3000. ఇంకా అండ్ టూరిజం టూరిజం. ఓ నో, యాక్చువల్లీ ఆ టాప్ 5 లో లేదు. మేబీ ఇట్స్ రైట్ ఆన్సర్. ఇంకొకటి అండ్ టెర్రరిజం. టెర్రరిజం. బస్. yes it's there. సో 4000 వచ్చాయి, బట్ ఒక్కటి రాంగ్ ఆన్సర్ కాబట్టి ఆ ఆన్సర్ ఏంటో చూద్దాము. స్వెటర్స్. చలి ప్రదేశాలకు వెళ్తే మనం వెళ్తూ కూడా వి టేక్ కేర్ కదా, కూడా తీసుకెళ్తాం. సో యూ గాట్ 4000. 1 2 3 అండ్ దిస్ 4. థ్యాంక్ యూ. ఓకే, ఇక నెక్స్ట్ అనీష్. Yeah. మీ స్టైల్లో మీరు నమస్తే చెప్పండి, చూద్దాం. నమస్తే గురు. అబ్బో, చాలా వినయంగా పెట్టారు బాస్. మరి మీ క్వశ్చన్ అనీష్ కి. సాధారణంగా మనం ఏ ఏ సందర్భాల్లో టికెట్స్ తీసుకుంటూ ఉంటాం? ట్రావెల్ చేసేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు బాస్, ప్రయాణాలప్పుడు, బట్ టికెట్ తీసుకోకుండా కూడా చాలా మంది వెళ్ళిపోతుంటారు. సినిమాకి వెళ్ళినప్పుడు, మూవీస్, సినిమాలకి. ఎస్, మూవీ థియేటర్. ఇంకా 2000 వచ్చాయి మీకు. ఇంకా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు. ఎస్, టెంపుల్స్. నైస్, 3000. ఇంకా 10 9 8 8 7 6 5 4 3 3 2 1. ఓకే. ఇంకా ఒక్కటి ఉంది. ట్రైన్స్, బస్సెస్ అవన్నీ ప్రయాణాలు వెళ్ళిపోతాయి కదండి. I don't know, just tell me, Okay, we'll check trains. it out. Trains. Bus. Oh no, అంటే ఆ టాప్ 5 లో లేదు. సో 2 రాంగ్ ఆన్సర్స్ కాబట్టి రైట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఎగ్జిబిషన్స్, పార్కులోకి వెళ్ళాలన్నా కూడా టికెట్ తీసుకోవాలి కదా. Right. సో 1 2 3000 for you. Thank you. ఓకే, మరి లాస్యా, యా నీ స్టైల్లో నువ్వు నమస్తే చెప్పేయాలి బాస్. నన్నే గెలిపించాలి. ఫ్లయింగ్ కిస్. బాస్, మీ క్వశ్చన్ ఫర్ లాస్యా. పూరి జగన్నాథ్ అండ్ రవితేజ వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్. ఫస్ట్ మూవీ ఈడియట్. Once again, idiot, is this yes or no? Yes, 1000 రూపాయలు. ఇంకా అది ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. yes, యాక్చువల్లీ అదే ఫస్ట్.
ఓ యా అమ్మ నాన్న తమిళమ్మాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. ఎస్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి. 3000. అది అదే ఐ మిస్ యూ పాట ఉంటది. నేనింతే నేనింతే. ఎస్, నేనింతే. 4000. ఇంకొకటి యాక్చువల్లీ రిలీజ్ అవ్వలేదు అనుకుంటా, ఇప్పుడే స్టార్ట్ అయింది. దేవుడు చేసిన మనుషులు. దేవుడు చేసిన మనుషులు. ఓ మై గాడ్, దట్స్ రైట్ ఆన్సర్. 5000. నేనే 1 2 3 4 and 5. ఓకే, మరి లాస్యా 5000 వచ్చేసాయి. ఇంకా భార్గవ్, యువర్ టర్న్. Yes. స్టైల్ గా బాసు లుక్ చేసుకో. ఓకే, మరి లుక్ వేసుకున్నారో లేదో బాస్ తన క్వశ్చన్ ఇచ్చేయండి. సాధారణంగా మనం ఇంట్లో వస్తువులకి వేటేటికి తాళాలు వేస్తూ ఉంటాం. బీరువాలు. బీరోస్. yes, 1000 రూపాయలు. కబోర్డ్స్. కబోర్డ్స్. yes, కబోర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. లాకర్స్. లాకర్స్. ఓ నో, ఇప్పుడు అదే అన్నాను, లాకర్స్ బ్యాంకుల్లో కదా ఉంటాయి, ఇంట్లో ఉన్నాయంటే చాలా. పోయింది. సరే, బాగా తినే వాళ్ళు ఉంటే ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎవరు తినకుండా దాన్ని కూడా లాక్ చేస్తాం. అవునా, అంత దారుణంగా కూడా ఉంటారు మనుషులు. నేనైతే అలా చేస్తా, చూద్దాం. ఓకే, ఫ్రిడ్జ్. ఓకే, 3000. ఇంకొకటి Bedroom. లెక్క పెట్టండి. బెడ్రూమా? ఓకే బాస్, బెడ్రూమ్. అవును, సరే. ఇంకేంటి, 2 రాంగ్ ఆన్సర్స్ కదా మీరు. సో 2 రైట్ ఆన్సర్స్ ఒకసారి చూసేద్దాం. సూట్ కేసులు, టేబుల్ డ్రాయర్స్. అయ్యో, నేను అన్ని అందులో వెళ్ళిపోయినాయి అనుకున్నా. వెళ్ళాం, మరి అదే చెప్తున్నాను కదా, మీరు ట్రై చేయాలి. యూ షుడ్ ట్రై. 1 2 and 3. ఓకే, మరి ఈ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో ఒకసారి చెప్పేస్తాను. నిఖిత 4000, అనీష్ 3000, లాస్య 5000 అండ్ భార్గవ్ 3000. మన సెకండ్ రౌండ్ పేరు రామ్మ చిలకమ్మ. సో ఈ రౌండ్ రామ్మ చిలకమ్మ అని ఎందుకు పెట్టామంటే అక్కడ చిలక ఉంది, చూసారు కదా. సో మీరు మీ టాలెంట్ తో తనని మెప్పించాలి. మెస్మరైజ్ చేస్తే ఆ చిలక మెచ్చి మీకు డబ్బులు ఇస్తుంది. మీ టాలెంట్ లైక్ డాన్స్, సింగింగ్, వాట్ ఎవర్, మీ టాలెంట్ ఏదైతే అది. ఓకేనా? గాట్ ఇట్? ఓకే నిఖిత, కమ్. So what do you want to do? Dance. You want to dance? Okay, I wish you all the best. దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని ఊరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని నెత్తులోకి హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని మీకిచ్చింది 0 0 0 అబ్బా, ఆ వేవి మూమెంట్స్ కి పడిపోయింది మా చిలక. థ్యాంక్ యూ. అనీష్, నిత్కా. సో మీరేం చేయాలనుకుంటున్నారు? ఏ టాలెంట్? సో గిటార్ వచ్చామండి నాకు కొంచెం, గిటార్ ప్లే చేద్దాం అనుకుంటున్నాను. గిటార్ ప్లే చేస్తారా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Why this colaveri, colaveri, colaveri deep? Why this colaveri, colaveri, colaveri deep? Rhythm correct? Why this colaveri, colaveri, colaveri deep? Maintain please. Why this colaveri, a deep?
మరి మా చిలక మెచ్చి అనీష్ కి ఇచ్చింది 0 0 0 egg 1000 for Anish. Congrats. Thank you. Black ice ice meat. Okay, ఇంకా next Lasya, please come. సిలకా రాయే సిలకా సో ఏం చేయాలనుకుంటున్నారు మీ టాలెంట్? నా టాలెంట్ అయితే డాన్స్ చేస్తారు. ఆల్ ది బెస్ట్. దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తిక్కమకలో ఎల్లో తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయ అనుగుణ తగదిమి చూసావా ప్రియా గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో 0 0 0 hey 4000. Wow. థ్యాంక్ యూ నాకు కాదు. ఓకే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే ఇక భార్గవ్ ప్లీజ్ కమ్. సిలకా రాయే సిలకా సో ఏం చేయాలనుకుంటున్నారు? డాన్స్. డాన్స్? యు వాంట్ టు డాన్స్? ఓకే మూతి ముడుచుకోకే మార్జినల్లో మల్లె పువ్వా పోలీసోడి బండి సేరన్లా అంబులెన్స్ గాడి హారన్లా లౌడ్ స్పీకర్ అయితే మింగా వదేతరా ఏంది గోలా ప్రేమ పుట్టు మీద కారో పెట్టి గుండె అంచుకే వదారో కట్టి ఇష్టం వచ్చినట్టు దాన్నే ఎగరయ్యకే అలా ఇలా వదే వదే నన్ను ఊరేసి వెళ్ళిపోతే వదే వదే నన్ను పారేసి మారిపోతే ఓకే మరి చిలక మెచ్చి ఇచ్చింది 0 0 0 మామూలే. 3 3000. ఓకే Thank you. నాట్ బ్యాడ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ముందు స్కోర్స్ ఏంటో చూసేద్దాం. నిఖిత 9000, అనీష్ 4000, లాస్యా 9000 Wow. అండ్ భార్గవ్ 6000. సో మరి ఈ రౌండ్ లో అనీష్ ఎలిమినేట్ అవ్వాలి. ఐఎమ్ సో సారీ, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. యూ కెన్ సిట్ హియర్. ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. థర్డ్ రౌండ్ లోకి వచ్చేసాం. మరి మన థర్డ్ రౌండ్ పేరు ఖాయ్ రాజా ఖాయ్. నిఖిత ప్లీజ్ కమ్ సెంటర్ 1. ఓకే గేమ్ తర్వాత చెప్తాను. ముందు ఎవరి మీద బెట్టింగ్? నాకు ఆబ్వియస్ గా నా మీద తీసుకో. లాస్యా మీద బెట్. ఓకే ఎంత బెట్టింగ్? 1000 ఆన్ లాస్యా. ఓకే మరి మీకు వచ్చిన గేమ్ హ్యాంగ్ ది హ్యాంగర్స్. సో హ్యాంగ్ ది హ్యాంగర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక హ్యాంగర్ తీసుకెళ్ళి ఓకే ఇట్లా హ్యాంగ్ చేయాలి. హ్యాంగ్ చేసిన తర్వాత ఈ హ్యాంగర్ కి ఇంకో హ్యాంగర్ హ్యాంగ్ చేయాలి. సో ఇలా 5 మినిమం 5. ఓకే ఐ విల్ గివ్ యూ 65 seconds ఇస్తా మీకు. ఓకే గాట్ ఇట్? ఓకే దెన్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. DJ Neil, DJ Samir J.
45 seconds లో యాక్చువల్గా 5 ఎప్పుడు అయిపోయాయి, ఇంకా 2 ఎక్స్ట్రా కూడా పెట్టేశారు. సో వెరీ నైస్. అంత లేదు, వెళ్ళిపోయి డబ్బులు తెచ్చేసుకో. ఓకే మరి నెక్స్ట్ లాస్యా కమ్ ఫస్ట్ వన్. ఓకే గేమ్ తర్వాత చెప్తాను. మరి బెట్టింగ్ అయితే నిఖిత మీద 1000 రూపీస్, నా దగ్గర 1000 లాక్కుంది కదా, అది తీసేసుకోవాలి వెనక్కి. ఓకే మరి మీకు వచ్చిన గేమ్ రోల్ బేబీ రోల్. రోల్ బేబీ రోల్ అంటే ఏం లేదు. సో ఇవి 2 ఉన్నాయి కదా రిబన్స్, బాల్స్. ఇవి ఇలా ఇలా 2 చేతులతో ఇలా రోల్ చేయాలి. మొత్తం కంప్లీట్ అయిపోవాలి మొత్తం. మొత్తం చేతికి అంటే ఇదా? అవును. స్ప్రింగ్ రోల్స్ ఏమైనా ఇచ్చి తినమంటారేమో అనుకున్నా. ఏ సన్నగా ఉన్నావు, ఇలా ఉండడం ఇష్టం లేదు, ఇప్పుడు ఇలాగే కదా కావాలి. ఓకే సో ఐల్ గివ్ యూ 65 seconds ఫర్ దట్. గాట్ ఇట్? ఓకే ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జస్ట్ 35 seconds లో కంప్లీట్ అయిపోయింది. మా లక్కు గిక్కులు ఎక్సర్సైజ్ కూడా చేపిస్తాం తెలుసా మేము. ఆర్మ్ హోల్ తగ్గడానికి ఇది ఎక్సర్సైజ్. ఓకే అలాంటి వాళ్ళకి ఎక్సర్సైజ్ అవసరం అండి. ఇంకా ఫిట్ గా ఉంటారు అనమాట, లావకుండా ఫర్దర్ గా. ఓకే సో వెళ్ళిపోయి డబ్బులు 1000 రూపీస్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ. ఓకే ఇక భార్గవ్ ప్లీజ్ కమ్ సెంటర్ 1. ఓకే గేమ్ తర్వాత చెప్తాను. మరి బెట్టింగ్ ఎవరి మీద? ఓ నిఖిత మీద 2000 బెట్. మరి మీ గేమ్ పేరు యాంటీ గ్రావిటీ. 65 seconds లో ఇలా 5 నిలబడతాయి. ఆల్రెడీ విన్ అయిన వాళ్ళు ఉన్నారండి. 5 మినిమం. గాట్ ఇట్? రివర్స్ లో కూడా పెట్టుకోవచ్చు కదా, ఎలా అయినా పెట్టుకోండి, 5 పెట్టాలి. ఓకేనా? ఐల్ గివ్ యూ 65 seconds ఫర్ దిస్. ఓకే ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఐఎమ్ సో సారీ. అంటే కష్టం అంటే ఇప్పుడు 65 seconds లో కుదరలేదు. యాక్చువల్గా ఒక 1 hour ఇస్తే ప్రాక్టీస్ చేసేస్తారు. ఓ ఎనీవే భార్గవ్ వెళ్ళి మరి నిఖితాకి ఇచ్చేయాలి డబ్బులు. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ. ఓకే మరి ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మీ అందరికి తెలుసు, ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ అన్ ఎలిమినేషన్ రౌండ్. ఒకసారి స్కోర్స్ చూసేద్దాం. నిఖిత 11,000, లాస్యా 9,000, భార్గవ్ 4,000 ఓన్లీ. సో భార్గవ్ ఈ రౌండ్ లో మీరే ఎలిమినేట్ అవుతున్నారు. కమ్ అవుట్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై. ఇప్పుడు మన ఫైనల్ రౌండ్ 4th రౌండ్ లోకి వచ్చేసాం. ఆ రౌండ్ పేరు రాజు రాణి. ఓకే ఈ రౌండ్ ఏంటంటే మీకు ఇద్దరికి ఒక క్వశ్చన్ ఇస్తాను, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. లాస్యా చాలా జాగ్రత్తగా విని ఆన్సర్ చేయాలి. ఓకే
ఓకే, మీ క్వశ్చన్. రావణాసురుడి రాజ్యం పేరు. మీ ఆప్షన్స్: ఏ లంక, బి డొంక. ఆప్షన్ ఏ లంక. ఆర్ యు షూర్? షూర్. కాదా? హే, దట్స్ ది రైట్ ఆన్సర్. ఓ నైస్, వెరీ గుడ్. ఓకే, మరి లాస్ట్ అయితే ఎస్కేప్ అయిపోయింది. నౌ మీ క్వశ్చన్. సీలింగ్ ఫ్యాన్ తిరిగితే ఏం వస్తుంది? సీలింగ్ ఫ్యాన్ తిరిగితే ఏం వస్తుంది? సో యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ గాలి, బి జాలి. ఆప్షన్ ఏ గాలి. బాగా ఆలోచించండి, తను బాగానే ఎస్కేప్ అయిపోయింది, బట్ ఆప్షన్ ఏ కి వెళ్ళిపోతున్నారా? పక్కా? షూర్? దట్స్ ద రైట్ ఆన్సర్. థాంక్ యూ. ఓ మై గాడ్, ఇద్దరు ఓకే, ఇద్దరు రైట్ ఆన్సర్ ఇచ్చేసారు. మీకు మంచి గిఫ్ట్లు ఇస్తాను నేను. సో దిస్ ఇస్ ఫర్ యూ అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. వావ్. ఇది నాకు, అంటే నా దగ్గర ఉంటుంది, నాకు కాదు. సో ఇందులో డబ్బులు ఉన్నాయి. సి ఎంత చూడండి. నేను చూస్తాగా, నాకు అదే పని జీ తెలుగు లక్కు కిక్కులో. సో ఇది ఇందులో డబ్బులు ఉన్నాయి, ఇందులో డబ్బులు ఉన్నాయి, అండ్ ఇందులో కూడా డబ్బులు ఉన్నాయి. నీ దగ్గర ఎక్కువే ఉంటాయి బుజ్జు. అవునా? సరే అయితే ఈ బొమ్మ కావాలా, ఈ బొమ్మ కావాలా? ఇదే కావాలి. ఇదే కావాలి. ఓకే, మరి వాట్ అబౌట్ యూ? నాకు కూడా ఇదే కావాలి. అబ్బా, అస్సలు ఏమాత్రం ఆలోచించలేదు. దీని వద్దనే సరే పాపం బుజ్జిది. దీంట్లో ఏముందో ఇప్పుడు నేను చూసి చెప్తాను. అంటే వీళ్ళు ఏం కోల్పోయారో ఎంతో చూద్దాం. ఇట్స్ 1 2 3 4 5,000. అయ్యో, ఇందులో ఇంకెక్కువ ఉండాలి. ఏమో, అది నేను తర్వాత చెప్తాను. ఇంకొక ఆప్షన్ ఉంది మీకు. సి అక్కడ ఉన్నాడు రాజు, ఇక్కడ రాణి. ఈ బొమ్మ కావాలా, రాజు కావాలా, రాణి కావాలా? రాణి నేనే అనుకో, నాకు రాజు కావాలి. అవునా? అయితే ఈ బొమ్మ వద్దా? అంతే మరి. అమ్మ, రెండు కావాలంటే కుదరదు. అయ్యో, మీరు చెప్పండి. బొమ్మ తీసుకో. బొమ్మే తీసుకోను. రాజు తీసుకో. Hey, stick on to one thing. What do you want? You want Raju? Okay, fine. Then what about you? ఈ బొమ్మ కావాలా, ఈ బొమ్మ కావాలా? నాకు నా బొమ్మే కావాలి. అమ్మ, తను చక్కగా బొమ్మనే పట్టుకుని ఉంది. సో రాజు తను కోరుకుంది, రాణి తను వదిలేసింది. సో ఈ బొమ్మను కూడా వదిలేసింది కాబట్టి ఫస్ట్ ఇందులో ఎంత ఉందో చూసేద్దాం. ఎందుకంటే ఇందాక నుంచి నేను చూడనా అన్నారు కాబట్టి. సో ఇట్ ఇస్ 1 2 3 3,000 ఉంది. ఓకే, 3గా? ఏం 3 అంటే అంత తక్కువ? అంటే అందులో ఇంకా 10 ఉంటుంది. అదే, అలాగే ఎక్స్పెక్ట్ చేసి చాలా మంది బోల్తా పడ్డారు ఇంతవరకు. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. మరి తనైతే రాజుని కోరుకుంది, తను రాణిని వదిలేసుకున్నారు ఇద్దరు. సో రాణిలో ఏముందో చూసేద్దాం. మరి రాణి డోర్స్ ఓపెన్ అవ్వాలంటే ఒక మంత్రం చెప్పాలి. బూమ్ బమ్ బా అని చెప్పాలి. నేను చెప్పనా? అందరం కలిసి చెప్దాం. ఓకే, కమ్ హియర్. ఓకే, రెడీ, స్టార్ట్. బూమ్ బమ్ బా. రాణి డోర్స్ ఓపెన్. ఓహో, 2000. ఇప్పుడు మరి తను రాజుని కోరుకుంది. ఆ రాజు డోర్స్ ఓపెన్ అవ్వాలంటే కూడా సేమ్ మంత్రమే చెప్పాలి. ఇప్పుడు అసలైన కిక్ వచ్చేస్తుంది. ఏంటంటే రాజు డోర్స్ ఓపెన్ చేయాలంటే అదే మంత్రం చెప్పాలి కదా. ఓకే, కామ్. ఓకే, స్టార్ట్. బూమ్ బమ్ బా. రాజు డోర్స్ ఓపెన్. ఓకే, తను ఎలా నవ్వింది సార్? ఓకే, మరి ఈ బొమ్మలో ఏముందో కూడా చూసేద్దాం. ఎక్కువ డబ్బులు ఉన్నాయి. చూద్దాం ఎంత ఉన్నాయో. ఇట్స్ 1 2 కౌంట్ 3 4 5 6 7 7,000 ఉన్నాయి. దట్స్ నాట్ బ్యాడ్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు స్కోర్స్ ఏంటి? నిఖిత 18,000 అండ్ లాస్యా 29,000. సో ఈ ఎపిసోడ్ విన్నర్ లాస్యా ఏమో చెప్పలేము, ఎందుకంటే ఇంకొక చిన్న రౌండ్ ఉంది. ఇట్స్ కాల్డ్ మినీ రౌండ్, నా ఫేవరెట్ రౌండ్. ఆ రౌండ్ పేరు లక్ బై ఛాన్స్. సో ఇదే ఆ మినీ రౌండ్, అంటే ఇట్స్ స్పిన్నర్ రౌండ్ ఇది. సో ఇప్పుడు లీస్ట్ లో ఎవరున్నారు? నిఖిత ఉంది కదా. సో ఫస్ట్ ఛాన్స్ మీకు ఇస్తాను. సో దీన్ని తిప్పాలి. తిప్పి మీరు గ్రీన్ కనుక వస్తే లాస్ట్ లో ఇట్లా లాస్ట్ ఇయర్ దగ్గర ఉన్న 29,000 ఇటు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. షిఫ్ట్ అయిపోతాయి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ ఇష్టదైవం దండం పెట్టేసుకోండి. ఓకే,
స్టార్ట్. రెడ్ 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 గ్రీన్ రెడ్ రెడ్ గ్రీన్ గ్రీన్ రెడ్ గ్రీన్ గ్రీన్ పక్క గ్రీన్. చూద్దాం రెడ్ ఆగితే నువ్వు పార్టీ. అయ్యో మళ్ళీ వీడియో. Oh, it's a green. రివర్స్ అయిపోయాయి, బట్ ఇప్పుడు మీ ఛాన్స్. ఓకేనా? ఓకే, కమ్. రెడీ రెడీ స్టార్ట్. నేను నీకు కూడా సపోర్ట్ చేస్తాను. Red, red. నువ్వు గెలిచి ఒక పార్టీ అవుతుంది కదా. రెడీ గ్రీన్ 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 డాబర్ రెడ్ పేస్ట్ కాబట్టి రెడ్ వస్తుంది. ఇట్స్ గ్రీన్. చాలా చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోతుంది లాస్ట్. ఇందాక కూడా అంతే, ఇప్పుడే అంటుంది. ఓకే, జస్ట్ హోల్డ్ ఇట్ ఫర్ మీ. ఓకే, మరి స్కోర్స్ ఎలా ఉన్నాయి? నిఖిత 18,000 అండ్ లాస్యా 29,000 తో ఈ ఎపిసోడ్ విన్నర్ గా నిలిచింది. ముందు డబ్బులు తనకి ఇచ్చేద్దాం, తక్కువ వచ్చింది కదా, క్యాష్ ఇచ్చేస్తా. ఓకేనా నిఖిత? కంగ్రాచులేషన్స్. ఓకే, అండ్ నౌ లాస్యా ఇదిగో చెక్. I wish you all the best and congratulations. ఎనీవే, ఈ ఎపిసోడ్ చూసారు కదా, చాలా సరదాగా సాగిపోయింది. మరో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రాశి. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్.